మంత్రి పదవి ప్లీజ్. ఢిల్లీకి బీజేపీ ఎంపీల క్యూ అట. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ప్రమోషన్. రాష్ట్రానికి మరో 2 క్యాబినెట్ పదవులు దక్కే అవకాశం ఉందట. అంటే ఇప్పుడు ఆల్రెడీ 2 ఉన్నాయి, ఇంకా 2 లేదు, ఉన్న 2లో ఒకటి పోతే ఇంకా 2 వస్తే మొత్తం 3 అవుతాయా ఏది? కానీ ఇప్పుడు కొత్తగా మాత్రం అడుగుతున్నారట. ఎవరెవరు? కిషన్ రెడ్డి, ఆయనకి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉందట. ఇప్పటికైనా మంచి పోస్టులనే ఉన్నాడు. ఈటల రాజేందర్ పేరు వినబడుతున్నదట, ఆయన ప్రయత్నం చేస్తున్నట. నెక్స్ట్ డీకే అరుణ, నెక్స్ట్ అరవింద్ కుమార్, నెక్స్ట్ నగేష్ ఆదిలాబాద్ ఎంపీ. ఎవరి లెక్క వారిది అట. రాష్ట్రానికి 1, 2 త్వరలో జరగబోతున్న కేంద్ర మంత్రివర్గ విస్తరణలో పదవిని సొంతం చేసుకునేందుకు రాష్ట్ర బీజేపీ ఎంపీల మధ్య తీవ్ర పోటీ ఉందట. ఈసారి ఎలాగైనా మంత్రి పదవిని సంపాదించేందుకు కాషాయ ఎంపీలు ప్రయత్నాలు చేస్తున్నారు. కులాలు ప్రాంతాల సమీకరణాల నేపథ్యంలో ఎవరికి వారే తమకు మంత్రి పదవి వస్తుందనే ధీమాతో ఉన్నారు. 2-3 రోజుల్లో కేబినెట్ విస్తరణ ఉంటుందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఆశావహులు హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారట. పార్టీ పెద్దల దృష్టిలో పడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారట. రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉంటే ప్రస్తుతం క్యాబినెట్ మంత్రి హోదాలో కిషన్ రెడ్డి, సహాయ మంత్రి హోదాలో బండి ఉన్నారు. కానీ ఈసారి జరిగే విస్తరణలో రాష్ట్రానికి ఎన్ని మంత్రి పదవులు ఇస్తారనే చర్చ జరుగుతున్నది. 2 పదవులు ఇస్తే ఒకటి బీసీకి, మరొకటి మహిళా లేదా ఎస్టీ వర్గానికి ఇచ్చే అవకాశం ఉందట. 2 పదవుల్లో ఒకటి స్వతంత్ర హోదా, మరొకటి సహాయ మంత్రి పదవులు ఉంటాయట. ఒకవేళ కేవలం ఒక మంత్రి పదవి మాత్రమే ఇస్తే బీసీ వర్గానికి చెందిన ఎంపీకి అదృష్టం వరించే ఛాన్స్ ఉందట. ఎవరి లెక్క వాళ్ళదే. ఈసారి జరిగే మంత్రివర్గ విస్తరణలో చోటు సంపాదించేందుకు 4 ఎంపీలు ప్రయత్నం చేస్తున్నట. ఆ జాబితాలో ఈటల, డీకే అరుణ, అరవింద్ కుమార్, నగేష్ ఉన్నారు. కేబినెట్ విస్తరణలో ఈటల రాజేందర్కు పదవి వస్తుందనే ధీమాలో ఆయన సన్నిహితులు ఉన్నారు. పార్టీ అధిష్టానం ఇచ్చిన హామీనే అందుకు ప్రధాన కారణం. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి వస్తుందని ఆశపడ్డ రాజేందర్కు చివరి నిమిషంలో మిస్ అయింది. అందుకు ప్రత్యామ్నాయంగా కేంద్ర కేబినెట్లోకి తీసుకుంటామని పార్టీ అధిష్టానం హామీ ఇచ్చినట్లు ఆయన సన్నిహితులు గుర్తు చేస్తున్నారు. అలాగే మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ సైతం మంత్రి పదవి వస్తుందనే భరోసాతో ఉన్నారు. ఎంపీగా ఎన్నికైన తర్వాత ప్రభుత్వంలో సరైన ప్రాధాన్యత ఇస్తామని కమలం పెద్దలు అప్పట్లోనే చెప్పిన విషయాన్ని డీకే అరుణ సన్నిహిత నేతలు చెబుతున్నారు. అలాగే మహిళా కోటాలో కూడా ఆమె పేరును తప్పకుండా పరిశీలిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రం నుంచి ఎన్నికైన ఏకైక ఆదివాసీ ఎంపీగా గోడం నగేష్ ఉన్నారు. ఈసారి కేంద్ర కేబినెట్ విస్తరణలో తనకు తప్పకుండా అవకాశం ఉంటుందనే ధీమాతో ఆయన ఉన్నారట. అండ్ అరవింద్, ఆయన ప్రయత్నాల్లో ఆయన ఉన్నాడట. మరి ఎవరికి వస్తుంది, ఎవరిది పోతుంది అన్నది ఇక అది నరేంద్ర మోదీ, అమిత్ షా మదిలో ఉన్న అంశం. అది ఇప్పటివరకు అయితే ఎవరికి క్లారిటీ లేదు, ఉంటాయా వస్తాయా ఏంటి అన్నది. ఇప్పుడు 33% రిజర్వేషన్ కూడా క్యాబినెట్లో తీసుకునే అవకాశం ఉందని ఒక చర్చ జరుగుతున్నది. మరి అట్లా వచ్చినప్పుడు డీకరణ లాంటి వాళ్ళకి ఏమైనా అవకాశం దక్కొచ్చేమో, చూడాలి మరి ఏం జరుగుతుంది అన్నది. ఇప్పుడు వాళ్ళది ఎట్లుంటుంది, ఆయా రాష్ట్రాల్లో పవర్లోకి రావడానికి ప్రయత్నం చేస్తున్న రాష్ట్రాల మీద ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ తెలంగాణలో పవర్లోకి రావాలి, ఫోకస్ చేయాలి మనం అనుకున్నప్పుడు ఖచ్చితంగా 1-2 పదవులు ఇక్కడ కల్పించడానికి అవకాశం ఉంటుంది. చూడాలి.